టాలీవుడ్ అనే పదం పుట్టకముందే తెలుగువాడు బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి అనుకుంటున్నారా? కాదు, హీఈస్ పైడి జయరాజ్, తెలుగు ఆరిజిన్ సూపర్ స్టార్ ఇన్ బాలీవుడ్. హలో నమస్తే, నేను మీ నరీనేత ఫ్రమ్ ది ఫర్గాటెన్ మైక్. పైడి జయరాజ్ పుట్టింది సిరిసిల్ల, కరీంనగర్, తెలంగాణలో. కాలేజ్ టైమ్స్ లోనే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ముంబై వెళ్ళాడు. 1928 స్టార్కింగ్ యూత్ అనే సైలెంట్ మూవీతో డెబ్యూ చేసి 11 సైలెంట్ మూవీస్ తీశాడు. తర్వాత రైఫిల్ గర్ల్, బాబీ, హమారీ బాత్ తో యాక్టింగ్ లో సూపర్ స్టార్ అయ్యాడు. తర్వాత కిలోనా, అమర్ కహాని, లెదర్ ఫేస్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిండు. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో 200+ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యిండు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆల్మోస్ట్ 300+ ఫిలిమ్స్ కి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఇండియాస్ హైయెస్ట్ ఫిలిం ఆనర్ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ 1990లో ఏఎన్ఆర్ కి వస్తే జయరాజ్ గారికి 1980లోనే వచ్చింది. అంత పెద్ద స్టార్ ఉండే ఆయన. ద ఫస్ట్ తెలుగు ఆరిజిన్ సూపర్ స్టార్ ఇన్ బాలీవుడ్, ద జెంటిల్ మ్యాన్ యాక్టర్, పయనీర్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఇలా ఎన్నో బిరుదులు ఆయనకి ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో పైడి జయరాజ్ ఫిలిం అవార్డ్ అని స్పెషల్ కేటగిరీ అవార్డ్ ని ఫైనెస్ట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు అవార్డ్ అందజేస్తున్నారు. ఇన్ని అచీవ్మెంట్స్, ఇన్ని మైల్ స్టోన్స్, బట్ స్టిల్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎందుకో వెనుకబడ్డారు. మీకు కూడా ఎవరైనా ఇలాంటి ఫర్గాటెన్ హీరోస్ అండ్ పర్సనాలిటీస్ గురించి తెలుసుంటే ప్లీజ్ కమెంట్.